అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీరు తొలగకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చి స్వయం పాక దానం గురించి అండి. నేను స్వయం పాక దానం ఇస్తున్నాను. అది మీకు కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని నేను ఎలాగా చదువుతున్నాను కదా అని వీడియో చేస్తున్నాను. మనకి కార్తీక మాసంలో స్వయం పాకం దానం ఇస్తే చాలా మంచిది కదండి. బ్రాహ్మణులకి స్వయం పాకం అంటే వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మనం భోజనం పెట్టినట్టు అనమాట. వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు సరిపడా బియ్యం మనం ఇవ్వాలండి. ఇదిగోండి, బియ్యం కొలిసేటప్పుడు ఎప్పుడు ఇలాగా నిండుగా ఇలా పెట్టి కొలుసుకోవాలండి. తల కొట్టినట్టు మనం ఎప్పుడు కొలకూడదు. ఇదిగోండి, ఇలాగా గీసినట్టు ఎప్పుడు కొలకూడదు. ఆయుష్యానం అండి. ఎప్పుడు నిండుగా తల నిండుగా కొలాలి. వాళ్ళు నలుగురు ఉంటారు. ఈ కేజీ అండి. ఒక గుప్పుడు ఎక్స్ట్రా వేయాలి కానీ తగ్గించకూడదండి. మనం ఎప్పుడు ఎవరికి పెట్టినా నిండుగా పెట్టాలి. 1/2 కేజీ కందిపప్పు ఉంటుందండి. చింతపండు, పప్పు, టమాటా వండుకుంటారన్నట్టు ఇలా వేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకో కాయగూరలాగా ఉంటుందని క్యారెట్లు ఉంటే క్యారెట్లు వేస్తున్నానండి. బెల్లం, ఏదైనా ఫ్రూట్ అని ఫ్రూట్ పెట్టాను. ఇదిగోండి, పప్పు తాలింపుకి నేను ఉప్పు పెట్టట్లేదు కానీ ఉప్పు కానీ తాలింపు కానీ పెట్టట్లేదు. ఉప్పు మనం పొట్లం గట్టి పెట్టకూడదండి. వాళ్ళకి తెలియాలి ఉప్పు దానం అంటే చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా పొట్లాలు పెట్టేస్తే ఏంటో అనుకుని పుచ్చేసుకుంటారు. ఉప్పు దానం అంటే పెద్ద దానం కదండి, మనం తెలియకుండా పెట్టకూడదు. నేను ఉప్పు కింద తాలింపు కింద 10 రూపాయలని, తాలింపు సరుకులు 10 రూపాయలని పెట్టేస్తున్నాను. మనం ఉప్పు వాళ్ళకి తెలియకుండా పెట్టకూడదండి. ఉప్పు దానం అంటే పెద్ద దానం, పెద్ద ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి. ఇదిగోండి తాంబూలం, నేనైతే 108 రూపాయలని పెడుతున్నాను. ఈ దానము కార్తీక మాసం అనే కదండి, పర్వదినాల్లో పెద్ద పండగకి పెడతారు కదండి చాలామంది. సంక్రాంతిలో 2వ రోజు వస్తుంది కదా, భోగి తర్వాత రోజు, ఆ రోజు ఇలాగా స్వయం పాకం పెద్దల పేరు చెప్పి బ్రాహ్మణులకి ఇలా స్వయం పాక దానం అని ఇస్తారండి. మేము అయితే ఇలాగా కార్తీక మాసంలో ఇస్తామండి. ఏమైనా ఫంక్షన్లు వస్తాయి కదండి, ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు జరుగుతాయి కదా, ఊరి బంతి అన్ని చెప్పుకుంటారు పెళ్ళిళ్ళకి అన్నీ. అప్పుడు ఆ ఊర్లో బ్రాహ్మణులు ఉంటే ఆ బ్రాహ్మణులకి 10 లోపల ఇలా సర్దేసి ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళు వచ్చి మన ఇంటికాడ తింటారు కదండి. బ్రాహ్మణులు ఇళ్ళ కాడ తింటారు కదా. బ్రాహ్మణులు కానీ కోంటలు కానీ ఉంటాయండి, వాళ్ళకి ఇలా సర్ది మేము ఇస్తాం. మా ఊర్లో మా సైడు ఇలా మా ఇళ్ళల్లో ఏమైనా ఫంక్షన్లు జరిగితే ఊరందరినీ పిలుచుకుంటాం. వాళ్ళే రారు కదా మన ఇంటికని మేము ఇలా సర్ది పంపుతామండి. ఆ రోజుని చెప్తాం, మేము పంపిన రైస్తోనే మీరు వంట చేసుకోండి అని. ఊరంతా తిన్నట్టు అవుతుంది కదా. మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.